వెరీ టేస్టీ గుత్తి వంకాయ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ముందుగా నేను నల్ల వంకాయలు తీసుకున్నానండి. వాటర్లో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే వంకాయలు కట్ చేసినాక అది కాండ్ర ఇవి ఉంటాయి కదండి, అది రాకోకుండా, అది వంకాయలు కూడా బ్లాక్ అవ్వకోకుండా టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. అందుకనే నేను వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయల్ని కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను వాటర్లో ఉంచుతానండి. పుచ్చులు గట్ట ఏమన్నా ఉంటాయేమో, పురుగులు ఉంటాయి అనేసి నేను ముందుగా చెక్ చేసుకొని పుచ్చులు ఉన్నాయన్నీ సెపరేట్ పెట్టేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసాను. ఇప్పుడు మంచి వెడల్పాటికి తీసుకున్నానండి, ఎందుకంటే అవి విడుకోకుండా ఉంటుంది కాబట్టి. అందులో ఫస్ట్ నేను మసాలా కోసం ఏడుశనగ గుళ్ళు వేసుకున్నానండి. ఆ సైడ్ వేరుశనగ గుళ్ళు అంటారు. ఒక స్పూన్ ఏమో సాయి మెంతి గుళ్ళు అంటారు కదండి, అవి వేసుకున్నాను. అవి రెండు కొంచెం వేగినాక అందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకుంటానండి. ఇది కొంచెం చిటపటలాడినాక నువ్వులు, అందులోనే ఒక స్పూనున్నర ధనియాలు అయితే నేను వేసుకున్నాను. అందులోనే ఒక అర స్పూను జీలకర్ర, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఓ 4 యాలక్కాయలు, ఓ 4 లవంగాలు వేసుకొని నేను కొంచెం ఫ్రై చేసుకుంటానండి. అందులోనే ఒక 4 ఎనిమిరగాయలు వేసుకున్నాను. ఎనిమిరగాయలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. ఇవి చల్లారినాక నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ మసాలా ఏదైతే చేసుకున్నామో అది. ఇప్పుడు నేను కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇందాక మీకు ఫ్రై చేసినప్పుడు చూపించలేదు. జీడిపప్పు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్నాక అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేస్తానండి. కొంచెం స్పైసీనెస్ కోసం, ఎక్కువ కాదు కొంచెమే. పట్టుకున్న పేస్ట్ ఇదిగోండి, నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఉప్పు నీటిలో మనం నానబెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అందులోకి నేను స్టఫ్ చేసుకుంటున్నాను. వంకాయల్లోకి ఈ గ్రేవీ అదే మసాలా అంతా స్టఫ్ చేసుకుంటున్నాను. అన్నిటికీ పెట్టేసుకున్నానండి. మీరు అనుకోవచ్చు నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ వేయలేదు, అది అల్లం వెల్లుల్లిపాయ లోపల పెడితే, ఇందులో పెడితే వంకాయలు అది ఉండిపోయి పచ్చి వాసన వచ్చేసి టేస్ట్ బాగోదు. అందుకనే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదండి. నేను దాన్ని సపరేట్గా వేసుకుంటాను. అలాగే మిక్సీ ఏది పెట్టుకున్నామో అందులోనే ఒక టమాటా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనం ఇందాక మసాలా ఏదైతే ఫ్రై చేసుకున్నానో అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, 2 యాలక్కాయలును కొంచెం ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడినాక మనం ఏదైతే వంకాయలు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయలు వేసుకుంటున్నానండి. వంకాయలు కొంచెం వేగినాక నేను ఇందాక కొంచెం మిగిలిన పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కలిపేసుకుంటున్నాను. అలాగే మనం ఇందాక ఒక టమాటా మిక్సీ చేసి పట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. నేను ఇందాక అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, అది ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఎందుకంటే అది వంకాయల్లో పెడితే లోపల ఉండేది పచ్చి వాసన వస్తుందండి. అదే ఇలాగ మనం డైరెక్ట్ వేసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ అయితే ఉండదు, బాగుంటుంది కూడా. ఒకసారి అలా ట్రై చేయండి. ఇదంతా బాగా కలిపేసుకుందామండి.
ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం అందులో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా మన కూరకు సరిపడా కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని అదంతా వంకాయలు ఇదంతా పట్టేటట్టు తిప్పుకొని అందులోనే మనము కొంచెం వాటర్ వేసుకుందామండి. మీకు చూపిస్తాను వాటర్ వేయడం. అదిగోండి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామండి. చూడండి ఆయిల్ ఎలా పైకి రావాలి. మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. మనం చిన్న చిన్న వాటర్లో వండితే వంకాయలు విడిపోతాయండి. ఎలాగ వెడల్పాటి దాంట్లో వండుకుంటే వంకాయ విడదు, బాగుంటుంది ఉడకడానికి. స్పేస్ ఇదంతా ఉంటుంది వంకాయలకి. ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోయినాక లాస్ట్గా కొత్తిమీర చింపుకొని ఆయిల్ అన్నది బాగా పైకి వచ్చేస్తే ఇంకా కర్రీ అయిపోయినట్టుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అస్సలే ఇంకా వదిలిపెట్టరు, ఇప్పుడే ఇలాగే ట్రై చేస్తారు. థ్యాంక్ యూ.